హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ బహుత్ హువా సమ్మాన్. ఇది హిందీ లాంగ్వేజ్ కామెడీ ఎంటర్టైనర్ ఫిల్మ్. ఈ మూవీ చూసాక నాకు ఎలా అనిపించింది అనేది నేను మీతో షేర్ చేసుకోబోతున్నా. దానికంటే ముందు నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ మీరు ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ లెట్ స్టార్ట్ ద వీడియో. బోని అండ్ ఫండు ఇద్దరు ఇంజనీరింగ్ చదువుతూ ఉంటారు. వాళ్ళ ఇంజనీరింగ్ స్టడీస్ పెద్దగా మంచిగా ఉండవు. అయితే ఒకరోజు వాళ్ళు బాబాజీ అనే అతన్ని కలుసుకుంటారు. అండ్ వాళ్ళు ముగ్గురు అప్పుడు ఒక బ్యాంక్ ని రాబ్ చేద్దాం అనుకుంటారు. సో వాళ్ళు ఆ బ్యాంక్ రాబరీలో సక్సెస్ అయ్యారా, అండ్ దానివల్ల వాళ్ళు ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ని ఫేస్ చేయాల్సి వచ్చిందనేది మీరు ఈ మూవీ చూసి తెలుసుకోండి. ఈ మూవీ గురించి చెప్పాలి అంటే ఇట్స్ ఏ గుడ్ టైం పాస్ కామెడీ ఫిల్మ్. ఈ మూవీ కాన్సెప్ట్ అండ్ స్టోరీ ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి. ప్లాట్ నరేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ ఎంటర్టైనింగ్ గా అండ్ ఫన్నీగా అనిపించాయి. రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో కామెడీ సీన్స్ వస్తుంటాయి అండ్ మనం ఎంటర్టైన్ అవుతుంటాం. ఈ మూవీలో క్యారెక్టర్ డిజైన్ అండ్ క్యారెక్టర్స్ మధ్య జరిగే కన్వర్జేషన్స్ చాలా ఫన్నీ వేలో రాసుకున్నారు. క్యారెక్టర్ కి మధ్య జరిగే ఇంటరాక్షన్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ మూవీలో అందరి పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. మెయిన్లీ సంజయ్ మిశ్రా పర్ఫార్మెన్స్ ని మనం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఈ మూవీలో మ్యూజిక్ వాజ్ గుడ్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ ఓకే. మూవీ లెంత్ కొంచెం ఎక్కువ అయినట్టు అనిపించింది అండ్ స్క్రీన్ ప్లే కొంచెం స్లోగా ఉండడంతో కొన్ని ప్లేసెస్ లో బోరింగ్ గా అనిపించింది. ఈ మూవీలో ఎడిటింగ్ లో కొన్ని ఫ్లాస్ ఉన్నట్టు అనిపించింది. దానివల్ల స్టోరీలో కంటిన్యూటీ మిస్ అవుతుంది. ఈ మూవీలో చాలా ఏ సర్టిఫికెట్ డైలాగ్స్ ఉంటాయి. సో ఫ్యామిలీతో చూడకుండా ఉండడానికి ట్రై చేయండి. ఇది ఒక కామెడీ సెటారికల్ మూవీ. సో మూవీ చూస్తున్నప్పుడు లాజిక్స్ గట్రా పట్టించుకోకండి. ఈ మూవీలో సెటారికల్ హ్యూమర్ కూడా బాగానే ఉంటుంది. సో ఓవరాల్ ఇట్స్ ఎ గుడ్ టైం పాస్ మూవీ. మీరు ఒక కామెడీ ఫిల్మ్ చూడాలి అనుకుంటే ఈ మూవీని ట్రై చేయండి. ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు. హాట్స్టార్ లో అవైలబుల్ గా ఉంది. గో అండ్ వాచ్ ఇట్ దేర్. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.